మేషరాశి వారు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మరొక 72 గంటల్లో మేషరాశి వారు ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. 100% జరగబోయేది ఇదే. మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మరొక 72 గంటల్లోనే వీరి జీవితంలో ఏ విధమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నూతన వస్తువులు కొంటారు. అధికారుల సహకారం కూడా పూర్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. గ్రహబలం పరిపూర్ణంగా ఉంటుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒక తీపి వార్త వింటారు. ద్వాదశ రవి అనుకూలంగా లేడు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు కూడా పెరగవచ్చు. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన ఉంటుందండి. లక్ష్మీ ధ్యానం మీకు చాలా మేలైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. మీరు ఏ జీవితం అయితే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కబోతూ ఉంది. మీ జీవితంలో ఈ ఏడాది శని సాడే శక్తి ప్రభావం కూడా ఉంటుంది కనుక వీరు ఏ పరిహారాలు పాటించాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాల్సి ఉంటుంది. ఉత్సాహంగా కూడా గడపాలని కోరుకుంటున్నాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరికి ధైర్యము, కోపము కూడా అధికంగా ఉంటాయి. వీరి అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను వీరు కలిగి ఉంటారు. అయితే ఈసారి వచ్చే కాలంలో మేషరాశి వారికి శని సాడే సతి ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడతాయి. ఈ రాశి నుండి గురుడు 3వ స్థానంలో ఉంటాడు. దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో కూడా అడ్డంకులు కూడా ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మేషరాశి వారికి 2025 నూతన సంవత్సరం ప్రేమ విషయంలో మెరుగ్గా ఉంటుంది. వీరి ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి. మీ యొక్క భాగస్వామ్యులను, స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి వీరి ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం ముందుగా మీరు మానుకోవాలి. మీ ఖర్చులను కూడా మీరు పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి. మీరు కెరియర్ పరంగా ఈ రాశి వారికి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది ఎదురవుతుంది. ఉద్యోగులు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారండి. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.
వీరి విద్యా జీవితం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వీరి విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. అయితే వీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే సరైన ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మీనం నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులకు పర్యాటకం, టెలికమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి. వ్యాపారపరంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఇదే సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారు కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025 ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశి వారు క్రీడలందు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి దర్శన జ్ఞానము కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా వీరు జీవితాంతము బాధపడుతూ ఉంటారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది. ఈ రాశి వారు కార్యవాదులు, ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే వీరికి కార్యరూపాన్ని పెట్టనదే నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు కూడా. ఈ రాశి వారు నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేటికి 3 కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ కూడా త్వరగా రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కూడా రావచ్చు. అందుచేత వీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.